శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి వ్యయ స్థానంలో శనైశ్వరుడు వక్రస్థితి, లాభస్థానంలో రాహువు, పూర్వపు మిత్రులు, పూర్వపు పరిచయాలు ఎంతగానో మీకు ఉపయోగపడతాయి. ఆగిపోయిన కార్యక్రమాలలో మళ్ళీ అవి ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు కాస్తంత కొలిక్కి వస్తాయి. మీకు మేలు జరిగే అవకాశము, ఆస్కారం మరింతగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో గొడవలు ఉండి విడాకులకు అప్లై చేసుకున్న వాళ్ళకి దగ్గరలో దీనికి సంబంధించినటువంటి మంచి శుభవార్తలను వినగలుగుతారు. ఆ కాగితాలు ఏవైతే మీరు ఆశిస్తున్నారో అవి మీ చేతికి లభించే అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా భార్యాభర్తలు బాగున్న వాళ్ళు, కుటుంబంలో అన్ని విధాలుగా బాగున్న వాళ్ళకు మాత్రం చిన్న చికాకులు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి శృతి మించి రాగాన పడేంత వరకు సాగదీయద్దు. మీ చేతుల్లోనే ఉంటుంది. ఒక గొడవ ఉంచడమైనా తెంచడమైనా దానికి పరిష్కారం ఏదైతే ఉందో అది మన చేతుల్లోనే ఉంటుంది. అది మీరు తెలుసుకొని మెలిగితే చాలా వరకు మీకు మంచిది. అనవసరంగా ఈ గొడవలు మాత్రము సాగదీయద్దు. మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ వారం పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. శనేశ్వరుడికి ప్రతి శనివారం తైలాభిషేకం చేయించండి. అవకాశం ఉన్నవారు, శక్తి ఉన్నవారు అఘోర పాశుపత హోమాన్ని ఈ మాసంలో జరిపించండి. విశేషమైన ఫలితాలను పొందుతారు. ఆర్థిక అభివృద్ధి కోసము శ్రావణ మాసంలో శ్రీ సూక్త పారాయణ చేసుకోవడము, మహాలక్ష్మీదేవి అమ్మవారి హోమాన్ని జరిపించుకోవడం వలన ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చిన్న తాత్కాలిక ప్రయాణాలు కలిసి వస్తాయి. తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. విశేషమైనటువంటి ధనలాభం కోసం మీరు చేసే ప్రయత్నాలు, కొన్ని రకాలైనటువంటి మధ్యవర్తిత్వాలు అనుకూలంగా ఉంటాయి. పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం పనికిరావు. ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.